మార్నింగ్ టు ఉంటారు. ఫస్ట్ క్లాస్లో బెంజిన్ సంబంధించినటువంటి బెంజనాయిడ్స్ అండ్ నాన్ బెంజనాయిడ్స్ సంబంధించి ఏరోమాటిక్ క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేశాడు. దెన్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ బెంజిన్. It is nothing but chemical properties of benzene. Chemical properties of benzene. Here generally benzene చూసినట్లయితే which is a electron rich centrate. మనం benzene అబ్జర్వ్ చేసినట్లయితే it consists of 3 alternative double bonds. That's why it is electron rich, which is called electron rich. అంటే ఇది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది అనేటువంటిది మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే which is only involving in electrophilic substitution reactions. It is mainly involving in electrophilic substitution reaction. That means electrophile means the species which are having పాజిటివ్లీ చార్జ్డ్ స్పీసీస్ ఆర్ కాల్డ్ ఎలక్ట్రోఫైల్. ఇటువంటి స్పీసీస్ ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో సబ్స్టిట్యూట్ అవుతున్నాయి. సబ్స్టిట్యూట్ అవ్వడం అంటే దాని మీనింగ్ ఏంటి? మనకి బెంజిన్ యొక్క ఫార్ములా చూసినట్లయితే సబ్స్టిట్యూట్ అవడం అంటే ఏంటమ్మా, ఇక్కడ ప్రతి కారణంలో కూడా ఏముంటదండి, హైడ్రోజనే ఉంటది. ఏముంటది? ఇక్కడ హైడ్రోజన్ ఉంటాయి. ఈ హైడ్రోజన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే అవుతాయి అంటే మనకి సబ్స్టిట్యూట్ అవుతాయి. వన్ ఆఫ్ ది హైడ్రోజన్ అనేటువంటి సబ్స్టిట్యూట్ అయ్యి ఇంకొక ఎలక్ట్రోఫైల్ అనేటువంటిది వచ్చి జాయిన్ అవుతే అటువంటి రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో కాల్డ్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని చెప్తాను. జనరల్లీ దేర్ ఇస్ ఏ మెకానిజం ఫర్ దట్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, దట్ ఈస్ లైక్ దట్. First suppose your benzene is reacted with an electrophile. It is nothing but there is a complex, there is a compound like XY. Here it is formation of on the X there is a HY అనేటువంటి కాంపౌండ్ ఏదైతే ఉందో మనకి ఫార్మేషన్ అవడం అనేటువంటి జరుగుతుంది. ఇలా ఫామ్ అవడంలో ఇది జనరల్ రియాక్షన్ అండి. ఇది 3 స్టెప్స్ లో జరుగుతుందండి. ఫస్ట్ స్టెప్ ఏంటి అనేటువంటి దాన్ని చూసినప్పుడు జనరేషన్ ఆఫ్ ది ఎలక్ట్రోఫైల్. ఎలక్ట్రోఫైల్ అనేటువంటిది ఏదైతుందో అది జనరేట్ అవుతుంది. సెకండ్ స్టెప్ లో ఆ యొక్క ఎలక్ట్రోఫైల్ యొక్క అటాక్ అనేటువంటి జరుగుతుంది. ఫస్ట్ సపోజ్ అండ్ ఇన్ దట్ స్టెప్ 1 here xy is split into x plus and y minus species అని. x plus and y minus species కింద అది బ్రేక్ అవుతుంది. అదే స్టెప్ 2 లో ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని చూసినప్పుడు ఇలా ఫామ్ అయినటువంటి ఎలక్ట్రోఫైల్ ఏదైతే ఉందో దట్ ఈస్ అటాక్ టు దట్ బెంజిన్ రింగ్. ఇన్ దట్ బెంజిన్ రింగ్ it is simply represented like this. Here there is alternative double bond placement like this. That is with x plus అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే here already which are electron rich అని చెప్తున్నాను నేను. One of the bond electrons migrated toward this one. Here which getting negative charge, that negative charge attack that so there is a formation of compound like this in the first step, which is nothing but ఏమవుతుందండి, అక్కడ ప్రతి కారణంలో కూడా మనకి ఏముంది, హైడ్రోజన్ కూడా మనకి అవైలబుల్ ఉందమ్మ. మీకు అర్థమవడానికి అలా రాస్తున్నాను. ఇది HX అనేటువంటిది యాడ్ అయినట్లయితే ఇక్కడ నీకు ఏ చార్జ్ వచ్చింది, పాజిటివ్ చార్జ్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. బికాస్ ఆఫ్ 2 electrons are migrated toward this one here which is getting negative charge, which is getting positive charge. That is positive charge like this. ఇలా వచ్చింది. ఇలా ఫామ్ అయింది ఏదైతుందో which is not stable, which is involving in resonance end. Resonance end లో ఇన్వాల్వ్ అవుతుంది అనేటువంటి మనం చూసినట్లయితే here formed carbocation is unstable. That's why it abstract the electron from that adjacent carbon atom which is involving in structures like this. ఏముంది, HX ఉంది. ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఉంది కదా, ఈ పాజిటివ్ చార్జ్ ఏదైతే ఉందో అది abstract that electron from that adjacent one which is getting like this. That is H X and there is a double bond
which getting a positive charge here. The positive charge abstract the electron from this carbon, and it changes into like this. There is H and which getting a positive charge. There is a double bond here. There is also double bond. That positive charge relocalized to this carbon to this carbon. Akkadi nunchi ee carbon nunchi mottam manaki ee carbon varaku delocalize ayindi kabatti, which is simply represented like this. Here H x కింద తీసుకున్నట్లయితే the positive charge delocalized like this. This carbon to this carbon kada, దాన్ని ఈ రకంగా రిప్రజెంట్ చేస్తాడు. These are called resonance structures for that carbocation. ఇది సెకండ్ స్టెప్ లో జరిగేటువంటి విషయం. థర్డ్ స్టెప్ లో ఏమవుతుందంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ డీప్రొటనేషన్. ఇది ఇక్కడ మనకు ఉన్నటువంటి y మైనస్ అనేటువంటి ఏదైతుందో విచ్ ఎక్స్ట్రాక్టెడ్ ప్రోటాన్ ఫ్రమ్ ది ఫార్మ్డ్ రెసోనేటింగ్ స్ట్రక్చర్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇలా ఉంటాయి. ఏదో ఒకటి తీసుకున్నట్లయితే ఇక్కడ HX ఉంది కదా, డబుల్ బాండ్ ప్లస్ ఏదో రెసోనేటింగ్ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే ఇలా తిరుగుతుంది. విచ్ అబ్స్ట్రాక్ట్ దట్ ఇది x అనుకున్నట్లయితే y మైనస్ దీన్ని తీసుకున్నట్లయితే దట్ బాండ్ ఎలక్ట్రాన్స్ మైగ్రేటెడ్ టు దిస్ వన్, విచ్ ఇస్ గెటింగ్ లైక్ దిస్. there is a x and which getting a double bond, and there is a double bond, there is a double bond. Here final product is like this. అమ్మా ఇలాగా దీంట్లో మూడు స్టెప్స్ లో జరుగుతుందండి. ఏంటది? ఫస్ట్ స్టెప్ వచ్చి ఫార్మేషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్, సెకండ్ స్టెప్ వచ్చి అటాక్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్, థర్డ్ స్టెప్ వచ్చి ఫార్మేషన్ ఆఫ్ ది ప్రొడక్ట్, ఈ రకంగా మనకి ఫామ్ అవడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఇదే జనరల్ గా ఉండేటువంటి మెకానిజం, రియాక్షన్ మెకానిజం ఏదైతుందో అది బెంజిన్ సంబంధించినటువంటి హాలోజినేషన్, క్లోరినేషన్, నథింగ్ బట్ హాలోజినేషన్, నైట్రేషన్ అండ్ ఫ్రీడల్ క్రాఫ్ట్స్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇదే ప్యాటర్న్ లో మనకి జరగడం అనేటువంటి జరుగుతుందండి. ఎలాగా? ఒక ఎలక్ట్రోఫైల్ సంబంధించినటువంటి కాంపౌండ్ తీసుకుంటాం. దట్ కాంపౌండ్ is split into like this. Then after the electrophile attacked that carbon atom of the benzene ring, then there is a formation of resonating structures like this, which is xn like this, and that finally there is a formation of the product. ఈ రకంగా మనకి ప్రోడక్ట్ అనేటువంటిది ఫార్మేషన్ అవడం అనేటువంటిది ఉంటుంది అమ్మా. ఇప్పుడు ఇది జనరల్ రియాక్షన్ అని చెప్పాను, జనరల్ రియాక్షన్ మెకానిజం ఇది, విచ్ ఈస్ జనరల్ రియాక్షన్ మెకానిజం ఫర్ బెంజిన్, రియాక్షన్స్ అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఇన్వాల్వ్ అయ్యేటువంటి రియాక్షన్స్ ఏంటంటున్నాం? దే ఆర్ ఫస్ట్ వన్ ఈజ్ హాలోజినేషన్, then second one is nitration, then third one is sulfonation, and the fourth one and fifth one are Friedel-Crafts reactions. One is alkylation, another one is acylation. ఇలాగా మనకి బెంజిన్ ఇన్వాల్వ్ అయ్యేటువంటి రియాక్షన్ చూసినట్లయితే అలా మనకు మెయిన్గా 5 రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయండి. ఆ 5 రియాక్షన్స్ సంబంధించి జనరల్ మెకానిజం ఎలా ఉంటుందంటే ఇదే ప్యాటర్న్ లో జరుగుతుంది. మనం ఇప్పుడు ఫస్ట్ సంబంధించినటువంటి 2 రియాక్షన్స్ చూద్దాం. హియర్ ఇట్ ఇస్ హాలోజినేషన్ తీసుకున్నామండి. ఫస్ట్ సపోజ్ హాలోజినేషన్ కి సంబంధించి మనం ఏం తీసుకున్నాం అంటే ఇక్కడ మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ క్లోరినేషన్ ఇచ్చారండి. క్లోరినేషన్ ఇచ్చారు.
ఇది దేని బ్రాంచ్ లో జరుగుతుంది అనేటువంటి దాన్ని చూసినప్పుడు ఇక్కడ క్లోరినేషన్. The first one is said to be halogenation అంటాం కదా. Halogenation. Halogenation ఏం తీసుకున్నాం అంటే halogenation means there are four type of halogens are there: chlorine, bromine, iodine and fluorine are there. In all of that chlorine is most important for that reaction. That's why we are doing chlorination here. It is nothing but chlorination. Yes. క్లోరినేషన్ చేసినప్పుడు ఎలా తీసుకుంటాం అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే హియర్ బెంజీన్ ఈజ్ రియాక్టెడ్ విత్ ద జనరల్ రియాక్షన్ ఫర్ దిస్ is benzene is reacted with chlorine in the presence of Lewis acid like AlCl3 anhydrous. Anhydrous means there is no water molecules in anhydrous AlCl3 to form chlorobenzene. To form chlorobenzene. Including that there is a formation of HCl. అంటే ఈ రియాక్షన్ సంబంధించి దీనికి మెకానిజం ఎలా చూడాలి అనేటువంటి దాన్ని చూసినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటండి, హియర్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్. ఇన్ ద ఫస్ట్ స్టెప్ హియర్ before reacting with benzene, the electrophile, the chlorine is reacted with anhydrous AlCl3. There is a formation of compound like this Cl2 plus AlCl3, which converted into Cl plus AlCl4 minus ion. There is a electrophile. Chloronium ion అనేటువంటి electrophile అనేటువంటిది ఫామ్ అవుతుందండి. That electrophile which attacked that benzene ring like that. Step 2 లో ఏం జరుగుతుంది, బెంజిన్ అనేటువంటి ఫర్ దట్ అటాకింగ్ వి హావ్ టు రైట్ లైక్ దిస్. జనరల్లీ బెంజిన్ లో ఉన్నటువంటి డబుల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ ఫిక్స్డ్ విత్ ఎనీ టూ ఆఫ్ ది కార్బన్ ఆటమ్స్ అండ్ దట్స్ వై వి ఆర్ ఆల్వేస్ ఇండికేటెడ్ రింగ్ స్ట్రక్చర్ లైక్ దిస్. కానీ ఫర్ దట్ ఎక్స్ప్లనేషన్ ఆఫ్ దట్ మెకానిజం వి హావ్ టు రైట్ లైక్ దిస్. దట్ Cl minus this Cl plus attack at the double bond, then there is a formation of H and Cl like this, which is getting positive charge here. ఎక్కడ అవుతుందో మనకి అటాక్ అవుతుందో దానికి ఆపోజిట్ పొజిషన్ ఏదైతే ఇక్కడ పాజిటివ్ చార్జ్ అనేటువంటిది ఫామ్ అవుతుందండి. అంటే ఇలా ఫామ్ అయినప్పుడు ఇది ఇలాగే ఉంటదంటే ఎలా ఉంటదని చెప్తున్నాం, విచ్ ఇస్ ఇన్వాల్వింగ్ ఇన్ రెసిడెన్స్ అని చెప్పాం. హియర్ HCl which is plus, the plus is abstract the electron from the surrounding carbon when it is converted into like this. That is HCl, there is a double bond and the bond electrons migrated towards this one which is getting positive charge. There is a double bond. After that the bond electrons migrated towards this carbon atom which is converted into like this. Here it is H and Cl double bond which getting positive charge here. That positive charge delocalized to this carbon which is generally indicated like this అని చెప్పా. ఏ రకంగా, which is there is a carbonium ion and there is representation of H and Cl like this. In that third step there is a product formation అని చెప్తున్నా. In the third step product formation means anyone, we have to take any one of this derivative structure. ఇలా తీసుకున్నాం. HCl ప్లస్ ఉంది అండ్ డబుల్ బాండ్ ఉంది. ఇది ఏమవుతుంది అని ఇప్పుడు మనం చూసినట్లయితే AlCl4 minus ion which abstracts the H plus, then it is converted into, then there is a double bond. ఎప్పుడైతే తీసుకుందో that bond electrons migrated toward this one, there is a double bond which is getting chlorine and which is split into AlCl3 plus HCl. Here the formed product name is chlorobenzene. Here in case of this one we have to take benzene reacted with chlorine in the presence of AlCl3 to give chlorobenzene is the final output for this reaction.
అంటే మీకు ఏదో ఒకటి అడుగుతాడండి. చాలా చాలా ఈజీ అమ్మ. ఎప్పుడైతే మనకు మెకానిజం అయిందో దాన్ని హ్యాండిల్ చేయడం అనేటువంటిది చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మర్చిపోకుండా. ఇది హాలోజినేషన్ సంబంధించినటువంటి విషయం. ఒకసారి చూడండి. అండి ఈ క్లాసులో చూస్తే మనం ఏం నేర్చుకున్నామండి? బెంజిన్ యొక్క జనరల్ గా ఇన్వాల్వ్ అయ్యేటువంటి రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడాం. వాటి గురించి మాట్లాడినట్లయితే ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ ఏదో ఇన్వాల్వ్ అవుతున్నాను? హియర్ బెంజిన్ ఈజ్ ఎలక్ట్రాన్ రిచ్ సెంటర్ ఇన్ రిచ్ స్పీసీస్, దట్స్ వై విచ్ ఇస్ ఆల్వేస్ ఇన్వాల్వింగ్ ఇన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్స్. ఎలక్ట్రోఫైల్ అంటే మీనింగ్ ఏంటి? ద స్పీసెస్ విచ్ ఆర్ హ్యావింగ్ the species which are possessing less number of electrons and compared to the original one. అంటే ఇంకో రకంగా ఎలా మాట్లాడతావు? the species which are ready to accept the electron from the adjacent is called electrophile అనేటువంటి చెప్తాడు. అంటే అందువల్ల ఎలక్ట్రోఫైల్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి మనకి దానిలో ఇవి ఇన్వాల్వ్ అవుతాయని చెప్తావు. జనరల్ రియాక్షన్ చెప్పాను, దానికి సంబంధించి హాలోజినేషన్ అనేటువంటిది మనకి రోజు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏంటమ్మా నెక్స్ట్ నైట్రేషన్ కానీ సల్ఫోనేషన్ కానీ ఫ్రీడమ్ ఆఫ్ రియాక్షన్స్ కానీ ఆల్ ఆర్ ప్రాసెస్ ది సేమ్ ప్రాసెసింగ్. అంటే ఏం జరుగుతుంది ఫస్ట్ స్టెప్ లో? ఫస్ట్ స్టెప్ ఏమన్నాను? ఫార్మేషన్ ఆఫ్ కార్బోకేటైన్, ఫార్మేషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్, ఫార్మేషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్. సెకండ్ ఏంటి? అటాక్ ఆఫ్ ది ఎలక్ట్రోఫైల్ టు దట్ బెంజిన్ రింగ్. థర్డ్ ఏంటి? ఫార్మేషన్ ఆఫ్ ది ప్రొడక్ట్, ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్. ఇది దేని బ్రాంచ్ లో జరుగుతుందంటే లూయిస్ యాసిడ్ బ్రాంచ్ లోనే జరుగుతుంది. లూయిస్ యాసిడ్ అంటే ఏంటంటావు? నీ పక్కన ఉన్నటువంటి దాన్ని చెల్లం పేరుని యాక్సెప్ట్ చేయగలిగితే అటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమంటావు అంటే లూయిస్ యాసిడ్ అని చెప్తావు. ఇది తీసుకుని దేనికి మారిపోయింది? AlCl4 - కింద మారిపోయింది. అంటే ఇది వచ్చి చూసుకోండి. నెక్స్ట్ రియాక్షన్స్ అనేటువంటి నెక్స్ట్ క్లాస్ లో మీకు ఎలా జరిగింది అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూసుకుందాం.